మన ఎవడో ఆయన లారీ కళ్ళద్దాలు పెట్టుకుంటాడు అని ఒక జ్యోతిష్కుడు నన్ను విమర్శిస్తున్నాడు. అంటే అరే లారీ కళ్ళద్దాలు అది కొనాలంటే కాశీ దాకా దేకాలి. ఎంత ఉంటాయి అంటే మన లైఫ్లో దాని వాల్యూ తెలియదు. అదే కుక్కకి ఏం తెలుసు కుసుమపు వాసన, నెయ్యి గురించి ఏం తెలుసు కుక్క కంటే. వాడు ఏదో మాట్లాడతాడు. వాడు మాట్లాడినప్పుడు నేను వాడి మీద పీటీఏ చూపిస్తా. అరే నా కళ్ళద్దాల గురించి మాట్లాడుతున్నాడు, ఆ కళ్ళద్దాలు నీ జీవితంలో చేతులు కూడా పట్టుకొని చూడలేవురా నువ్వు. ఇంకా నువ్వు దాని గురించి మాట్లాడితే నువ్వు ఇక వాడిని కుక్క కంటే హీనంగా నేను చూడాలి తప్ప వాని గురించి వాని మీద నేను సింపతి చూపిస్తా తప్ప నేను కోపానికి ఎందుకు వస్తా. అట్లా చాలామంది విమర్శ చేస్తుంటారు. విమర్శల గురించి మనం పట్టించుకునే. మీకు బ్రాండ్ బట్టలు, బ్రాండ్ స్పెట్స్ అవన్నీ ఎలా అలవాటయ్యాయి? అంటే ఎలా అలవాటయ్యాయి అంటే ఇప్పుడు కూడా చెప్తా. జాతక రీత్యా శుక్రుడు ఎవరికైతే కొద్దిగా నీచంలో ఉంటాడో వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి. శుక్రుడు అంటే లగ్జరీస్. ఓకే. శుక్రుడు జాతకంలో శుక్రుడు గ్రహం నేను మాట్లాడేది. శుక్రగ్రహం వీక్ ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి. అండ్ ఒక పెగ్గు 30 ml కాచేయాలి. తాగుమని చెప్తే వేణుస్వామి చెప్పిండు కదా అని ఒక ఉద్యమంలాగా తాగొద్దు. ఒక 30 ml స్కాచ్ తాగాలి. అట్లా ఒక 3 నెలలు చేసిన తర్వాత డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది. డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది. మళ్ళీ వేణుస్వామి మందు తాగేమన్నాడు అని కాంట్రవర్సీ కావచ్చు. డాక్టర్లే చెప్తారు. డాక్టర్లే 30 ml తాగితే హార్ట్కి మంచిది, బీపీకి మంచిది అని చెప్తారు. కానీ డాక్టర్ల పేరు అడ్డం పెట్టుకొని కుంభాలు తాగుతారనే భయానికి డాక్టర్లు చెప్పరు, ఆపేశారు. 30 ml అనేది చాలా మంచిది. బట్ నేను రోజు తాగమంటలేను. శుక్రవారం నాడు మాత్రమే. అది కూడా శుక్రుడు నీచంలో ఉంటే. శుక్రుడు 6వ ఇంట్లో, 12వ ఇంట్లో, 8వ ఇంట్లో ఉన్న శుక్రుడి మీద శని దృష్టి ఉన్న జాతక